కవలల్లా 2 మట్టి పొయ్యిలు. అమ్మ నాకు స్నానం పోసి బడికి తయారు చేసినట్టు పొద్దున్నే బూడిదెత్తి పోసి అలికి ముగ్గు పెట్టేది. ఆదిత్యుడి కన్నా ముందే వెలగడం, ఇనుడి తర్వాత విశ్రాంతి తీసుకోవడం ఆ భాష ప్రత్యేక లక్షణం. ఛాయ్తో మొదలై సకల పదార్థాలను అందిస్తుంది. అందులోకి చేరుకున్న ప్రతి దినుసు అమ్మ చేతి గుణంతో చెట్టుచుల్లోకి మారుతుంది. ఆ గది వాసనలు నోటిలో నీళ్లు, గొంతులో గుటకలు వేయిస్తుంది. అది శిశువు ఆకలి తీర్చే అమ్మ స్తన్యమే కాదు, ఇంటిల్లి పాది చుప్పాల తీర్చు పండ్ల చెట్టు, ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధశాల. అక్కడ ఒత్తిడి ఓడిపోతుంది. పుత్తడి దొరికినంత ఫీల్ చేసే రసశాల, మైండ్ఫుల్నెస్ ప్లేస్, మానసిక ప్రశాంతతకు రికవరీ సెంటర్. పాడడం, ఆడుకోవడం, రాయడం లాంటిదే వంట చేయడం. పద మానసిక ప్రయోజనాలు వడ్డించే వంటింట్లోకి పోదాం. థ్యాంక్ యూ.